అలాగే నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఎపిసోడ్ అయితే కొంచెం బాగుంది. అండ్ సోనియాని ఎలిమినేట్ చేయాలి అనే కోపం ఏదైతే ఆల్రెడీ పబ్లిక్లో చాలా ఎక్కువగా ఉందో దాన్ని ఇంకా పెంచేలా ఉందన్నమాట. తారాస్థాయికి వేసేలా ఉంది. అంటే మధ్యలో ఆవిడ చెప్పిన కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్, ఆ ఇంట్లో వాళ్ళు చూస్తారు అని చెప్పి నేను అలా ఏం ఆలోచించను, అలా ఏం అనుకోను అనడం. అండ్ ఇదే పర్సన్ మళ్ళీ విష్ణుప్రియ అని ఆ నామినేషన్ టైంలో ఆ మాట అనడం. అన్నీ మొత్తం అన్నీ చూస్తున్నాం కదా. అసలు అది నెక్స్ట్ లెవెల్. అసలు మొత్తం అంతా కూడా అసలు ఏందో మొత్తం ఈరోజు ఎపిసోడ్ అయితే మాత్రం అంటే ఆ సోనియా చుట్టూ తిరుగుతోంది. సోనియా ఎంత వరస్ట్గా ఆడుతుందో తెలుస్తోంది మనకి. సో బేసిక్గా సోనియాని ఎలిమినేట్ చేయాలి అనే కసి, ఆ కోపం, ఆ పగ, ఆ ద్వేషం ఇంకా పెంచేలాగా ఈరోజు ఎపిసోడ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ లెవెల్లో కట్ చేశారు ఎపిసోడ్ని అయితే మాత్రం. సో సోనియాని త్వరగా పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈవెన్ పృథ్వీ కూడా మారుతున్నాడు తెలుస్తోంది. ఎందుకంటే ఆదిత్య గారే పృథ్వీలో మార్పు వచ్చిందని చెప్పి ఆయన తీసుకుపోయి హ్యామర్ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? పృథ్వీ నిజంగా చాలా చేంజ్ అయ్యాడని చెప్పి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అంతేందుకు ఇవాళ నైనిక విషయంలో కూడా బేసిక్గా ఎక్కడ అంత ఓవర్ ఫ్రస్ట్రేట్ అవ్వలే. అంటే సీతతో వచ్చి మాట్లాడుతున్న టైంలో సీతతో కాదు, విష్ణుప్రియతో వచ్చి మాట్లాడుతున్న టైంలో నైనిక మా మధ్య ఉన్న రిలేషన్ని చెడగొట్టద్దని చెప్పి అంటే దానికి పెద్దగా ఎక్కువ సీరియస్ అవ్వలేదు. కొంతవరకు మాత్రమే చెప్పాడు. అండ్ ఆ తర్వాత మళ్ళీ కలిసిపోయాడు, సారీ చెప్పాడు, తను కూడా చెప్పింది. ఆ తర్వాత ఒకవేళ నాకు కనుక హ్యామర్ వచ్చినట్టయితే నిన్ను కానీ ప్రేరణను కానీ తీస్తాను. సో నాకు ముందు నుంచి ఉంది మీ ఇద్దరి పేర్లు ఆల్రెడీ. సో ఈ రీజన్ వల్ల అని అనుకోవద్దని చెప్పి క్లారిటీ ఇచ్చాడు. సో అంటే పృథ్వీ చాలా వరకు చేంజ్ అవుతున్నాడు. సో డెఫినెట్గా పృథ్వీ డిజర్వ్స్ టు బీ ఇన్ హౌస్. సో అదైతే క్లియర్గా చెప్పొచ్చు. అండ్ ఆదిత్య గారు కూడా ఉండొచ్చు హౌస్లో. ఎందుకంటే చాలా మంచి పర్సన్. హౌస్ మొత్తం ఎలాగో సమ్ హౌస్ స్క్రాపే ఉంది. సో వాళ్ళందరిలో ఒక ఆయన మట్టిలో మాణిక్యం అనమాట. సో ఆయన ఒకడు ఉన్నాడు కొంచెం. సరే చూద్దాం, ఇంకొక 2 వారాల నుంచి ఏమంటే ఆ నెగిటివ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళని కొంచెం పంపేస్తే బాగుందనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. సో అదనమాట పరిస్థితి. సో మ్యాక్సిమం ఇప్పుడు సీత అండ్ నిఖిల్ నామినేషన్స్లోకి, అంటే ఇప్పుడు చీఫ్స్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి ఇద్దరు రారు. బట్ ఒకవేళ ఎవరో ఒకరిని పంపాలనుకుంటే మైట్ బీ ఈసారి నిఖిల్ వస్తాడేమో. తను ఇప్పుడే చీఫ్ అయింది కదా అనే బేసిస్ మీద. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. బట్ ఎట్లా చూసుకున్నా కూడా ఈ వారం తర్వాత, అంటే ఈ వారం అట్లా సేవ్ అయిపోయాడు అనుకోండి ఆదిత్య ఓం గారు, నెక్స్ట్ వీక్ కూడా ఒకవేళ ఆయన సేవ్ అయినట్టయితే ఆ తర్వాత నుంచి కూడా ఎలిమినేట్ అవ్వడానికి కొంతమంది లోపలికి వస్తారు. ఇప్పుడు కొంతమంది లోపలికి ఎలిమినేట్ అవ్వడానికి వస్తుంటారు యాక్చువల్గా గ్రాండ్ లాంచ్ 2.0 అన్న పేరుతో. నైని పావని కానీ, ఆ తర్వాత పోయినసారి పూజామూర్తి కానీ, ఆ తర్వాత ఎవరో మొత్తం వచ్చిన వాళ్ళలో లాస్ట్ టైం గ్రాండ్ లాంచ్ 2.0కి వచ్చిన 5గురిలో ఇద్దరే ఎక్కువ కాలం బాగా సర్వైవ్ అవ్వగలిగారు. ఎవరు? బోలే గారును, అర్జును, వీళ్ళిద్దరే. మిగతా వాళ్ళు అవ్వలేకపోయారు, మిగతా వాళ్ళు అసలు సర్వైవ్ కాలేకపోయారు. సో అదే అంటున్నా కదా. సో నైని పావని ఈసారి కూడా వస్తుంది. సో హోప్ ఈసారి ఫస్ట్ వారం వెళ్ళిపోకూడదు అని. ఈసారి కూడా మొదటి వారం వెళ్ళిపోయినట్టయితే బిగ్ బాస్ చరిత్రలో లోపలికి అడుగు పెట్టిన తర్వాత మొదటి వారం 2 సార్లు ఎలిమినేట్ అయిన ఏక కంటెస్టెంట్ అవుద్దా నైని కనుక ఒకవేళ ఈ వారం కూడా ఎలిమినేట్ అయిపోయినట్టయితే మాత్రం. నైని పావని, నైని అంటే మళ్ళీ నైనిక అనుకుంటారు, కాదు నైని పావని. సో చూద్దాం మరి ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది. ఇంకా బట్ ఆ గ్రాండ్ లాంచ్ 2.0 తర్వాత కొంతమంది వస్తారు కాబట్టి మైట్ బి అప్పుడు ఆదిత్య గారు కంటిన్యూ అవ్వచ్చేమో. బట్ చెప్పలేం లేండి, ఆయన మరీ ఎక్కువ రోజులు ఉన్నా కూడా అంత ఎక్కువ యూజ్ లేదనే ఫీలింగ్ వస్తుంది కదా మనకి యాజ్ అ కంటెస్టెంట్గా. సో అది పాయింట్. బట్ డెఫినెట్గా ఒక మంచి మనిషి అనే ఫీలింగ్ అయితే మాత్రం డెఫినెట్గా బాగా సంపాదించుకున్నారు ఆయన. అండ్ తను నమ్మిన దానికోసం ఆయన కట్టుబడి ఉంటాడు. వేరే వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆయన మారడు. ఆయనలాగే ఉంటాడు. సో అది బెస్ట్ థింగ్. సోనియా చెప్తుంటాడు చూడండి, నేను నాలా ఉంటా, నాకు స్ట్రాటజీలు లేవు అని. ఇవన్నీ కూడా ఆదిత్య గారికి సూట్ అవుతాయి. ఆయనలా ఉంటాడు, ఎట్లాంటి స్ట్రాటజీలు లేవు. జెన్యున్గా ఆడుతుంటాడు, జెన్యున్గా ఆలోచిస్తుంటాడు అనిపించింది నాకైతే మాత్రం. అండ్ ఇంకా ఈ సోనియా ఫేక్ స్టేట్మెంట్లు, అబ్బా అబ్బా అబ్బా, ఇంకా బేసిక్గా ఎపిసోడ్ దాంతోనే స్టార్ట్ అయింది. సో దాని గురించి డిస్కషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో బేసిక్గా యష్మి సోనియా వర్డ్స్ కోసం అంటే ఇప్పుడు అదే నేను అన్నది కదా, నువ్వు వాళ్ళిద్దరినే చూస్తున్నావు, నన్ను కూడా చూస్తే నీకు తెలుస్తుంది అని చెప్పి. సో అక్కడ పర్సనాలిటీ బేసిస్ మీద అంటోంది, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తోంది. సో ఈవిడ పాయింట్ రైట్ అనిపించుకోవడం కోసం ఎంతకైనా తెగించేసి ఏదైనా మాట్లాడేసే పర్సన్. ఇలాంటి మనిషి విష్ణుప్రియ అని అంటోంది మళ్ళీ. ఇప్పుడు ఈ మనిషి విష్ణుప్రియ అని ఫస్ట్ వీక్ ఏమంది,
నువ్వు అట్లాంటివి మాట్లాడొద్దు, బయటకి ఎట్లా వెళ్తావో తెలీదు, ఏం టెలికాస్ట్ చేస్తారో తెలీదు, నీకు ఇంట్లో పట్టించుకునేటోళ్ళు లేరేమో, నాకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళు చూస్తారు కదా, ఇవన్నీ మాట్లాడిన గురువింద గింజ ఎవరు సోనియా, ఇప్పుడు ఆవిడ మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అదేమి లేదా మరి? నువ్వు అవతల వాళ్ళ కోసం ఏదైనా మాట్లాడేయచ్చా మరి? ఇప్పుడు మరి ఇంక నువ్వు వాళ్ళిద్దరినే చూస్తున్నావు, నన్ను చూడట్లేదు, అందుకే నీకు నేను కనబడట్లేదు, నువ్వు ఎంతసేపు వాళ్ళ మీద దృష్టి పెడుతున్నావు అంటే ఏంటది? అందుకే యష్మి ఒక మాట అనేసింది, నీలాగా అమ్మ అక్క అనుకుంటూ వెళ్ళి చేతులు పట్టేసుకొని, చేతులు పిసికేసి, గడ్డాలు పట్టేసుకొని, అవి చేసి ఈ చేసి హగ్గులు ఇచ్చేసి అట్లా నేను చేయలేదు కదా అంది. నిజంగా చాలా పర్ఫెక్ట్ ఆన్సర్ అది. నిజంగా ఏవేవో పేర్లు పెట్టేసి చేయకూడవన్నీ చేస్తాడు రాడ. ఏందో ఎంతసేపు బిడ్డ ఓదారుస్తున్నాడు, బిడ్డ తడివేస్తున్నాడు, బిడ్డ పిసికేస్తున్నాడు, ఇదే కనబడుతుంది ఆ హౌస్ అంతా. సోనియా అక్కడ ఉంటే అక్కడ, అంటే ఎవరైనా సరే అది మొత్తానికి. కొన్నిసార్లు ఏంటంటే అవతల నుంచి కూడా వస్తుంది నలుపుడు కార్యక్రమం, గిల్లుడు కార్యక్రమం, ఈ కార్యక్రమం, ఇవన్నీ కూడా. ఏం చెప్తాం ఇంకా, ఈవిడ వెళ్ళి అందరికీ నీతులు చెప్తుంది. నాకు సోనియా నేను చెప్తున్నాను కదబ్బా, నాకు నిజంగా సోనియా విషయం నాకు చాలా నవ్వు వస్తుంటుంది నాకు. అరే ఎట్లా చెప్తుందా ఈవిడికి తెలియదా ఈవిడ చేసేవన్నీ కూడా? ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రోజుల క్రితం జరిగింది ఏదైతే ఉందో నా లైఫ్లో, ఒక 10 కాదు, ఇప్పుడు జరిగి 20 రోజులు అయిపోయింది కదా. సో ఆ ఇన్సిడెంట్ అయితే 13 రోజులు 14 రోజులు అయింది. సో ఒక 2 వారాల క్రితం జరిగింది నా లైఫ్లో జరిగింది. మేబీ ఎగ్జాక్ట్గా నేను గుర్తుపెట్టుకోకపోవచ్చు. ఇప్పుడు ఎందుకు, నేను బయట తిరుగుతున్నాను, వేరే వర్క్స్ ఉన్నాయి, సినిమాలు చూస్తున్నాను, వేరే వీడియోలు చేస్తున్నాను, ఇటు బిగ్ బాస్ చూస్తున్నాను, బిగ్ బాస్ వీడియోలు చేస్తున్నాను, డీప్ తెలుగులో ఫ్యాక్ట్స్ వీడియోలు చేస్తున్నాను, అన్నీ ఉన్నాయి. సో ఇట్లా అన్ని ఆస్పెక్ట్స్ కూడా నేను కవర్ చేసుకుంటున్నాను కాబట్టి అది వేరే సినారియో అది. అయితే అక్కడే ఉండి అదే కొంపలో ఉండి 22 రోజుల పాటు 23 రోజుల పాటు, వాళ్ళ ఎపిసోడ్ నెంబర్ 23 కదా, 23 రోజుల పాటు అలాగే ఉంటూ డే 23 అక్కడే ఉండి ఏమీ వేరే ప్రపంచంతో సంబంధం లేకుండా ఓన్లీ హౌస్ మ్యాటర్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్న టైంలో అక్కడ ఏం మాట్లాడాము అంతకుముందు? సో ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి? ఇప్పుడు అప్పుడు మాట్లాడిన దానికి కాంట్రడిక్టింగ్గా మనం మాట్లాడకూడదు కదా. అవతలోడికి అది తప్పు అని చెప్పి మనం అదే తప్పు చేయకూడదు కదా. అవతలోడికి నీతులు చెప్పేటప్పుడు మనం ఈ నీతులు పాటించాలి కదా. ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అంటారు కదా, మనం అవన్నీ చేయాలి కదా. అట్లా ఎట్లా వదిలేస్తున్నాం మనం అవన్నీ కూడా అనే కైండ్ ఆఫ్ ఆ సెన్స్ రావట్లేదు ఆవిడికి. నాకు అదే అర్థం కాకుండా ఉందన్నమాట. ఏందో మనిషి అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే మాత్రం. అసలు ఏదో నిజంగా ఎక్కడ చూడండి ఇంకా కంప్లీట్‌గా అదో రకంగా ఉంటది మనిషి. ఆవిడ అదే చేస్తుంటది, అవతలోళ్ళని అదే చేయొద్దని చెప్తుంటది. ఏందో మొదటి నుంచి ఇంతే. ఇంకా తర్వాత గేమ్ అంటే గేమ్ కోసం మాట్లాడు, పర్సనాలిటీ కోసం కాదంది యష్మి రైటే ఇక్కడ. నువ్వు ఆడకపోతే నేను చెప్తా అంటే చెప్పు అంటుంది. మరి చెప్పు అన్నప్పుడు నువ్వు అవతల వాళ్ళని గేమ్ గురించే మాట్లాడాల్సి ఉంటది. కానీ వాళ్ళ పర్సనాలిటీ కోసం, వాళ్ళ క్యారెక్టర్ కోసం మాట్లాడకూడదు కదా. అది తప్పది. ఇంక అది. ఇంకా రెడ్ ఎగ్ వచ్చినప్పుడు ఎందుకు సరిగ్గా ఆడలేదని తినంటే, ఇంకా వాళ్ళని వాడుకుంటున్నావు అని చెప్పి తిని చెప్పింది. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు అంటే, నేను ఆడుతున్నాను నువ్వే ఆడట్లేదు. వాళ్ళని చూస్తున్నావు అంటే, వాళ్ళు చూస్తున్నానో లేదో నాకు తెలుసు, బట్ నేను ఆడుతున్నాను. సో యష్మి సో ఇంకా మిస్టేక్ ఒప్పుకోదు అనే బేసిస్ మీద ఇంకా మొత్తానికి ఓవరాల్‌గా నాకు ఒకటే అర్థమైంది. ఆ ఎంటైర్ డిస్కషన్ ఏదైతే ఉందో దాంట్లో యష్మి 100కి 200% రైటు. సోనియా 100కి -200% రాంగ్ అనమాట. కంప్లీట్ రాంగ్ అనమాట ఆ మనిషి. సో అంత వరస్ట్ బిహేవియర్ అయితే ఉంది సోనియా నుంచి. ఇదే కాదు, ఆ లోపలికొచ్చిన తర్వాత ఒక కన్నింగ్ స్మైల్ వదిలింది చూడండి, అది ఇంకా హైలైట్ అసలు. అసలు ఏందో కొంతమంది మనుషులు నవ్వుతుంటే చూడలేమబ్బా! నిజంగా చెప్తున్నా. అంటే ఇప్పుడు మనల్ని మోసం చేసినోడు, మన శత్రువు ఎలాగైతే నవ్వుతుంటే మనం చూడలేమో, అట్లాగే కొంతమంది మనుషులు మనకి ఏ సంబంధం లేకపోయినా వాళ్ళ గురించి తెలుస్తుంటది కదా మనకి. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళు ఎట్లాంటి కుళ్ళుబోతు పనులు చేస్తుంటారు, వాళ్ళు ఎట్లాంటి దిక్కుమాలిన స్ట్రాటజీలు ప్లే చేస్తుంటారు, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం కదా. ఇయన్నీ చూసినప్పుడు వాళ్ళు అలాంటి మనుషులు నవ్వుతూ ఉంటే, సంతోషంగా ఉంటే మనం చూడలేం. సో నేను నిజంగా ఈరోజు సోనియా నవ్వుతుంటే చూడలేకపోయాను. అనిపించింది నాకైతే మాత్రం. నాకు నిజంగా చాలా చెడ్డ చిరాకేసింది నాకైతే మాత్రం. ఇంకా లోపలికెళ్ళిన తర్వాత యష్మి అంటుంది మిస్టేక్ ఒప్పుకోదు. చూశాను, చూడలేదంటుంది. చూశాను కాబట్టే కదా పాయింట్లు చెప్పా అంటుంది. నువ్వు ఫస్ట్ వీక్ కూడా నన్ను చూడలేదన్నావు, అలాగే ఇప్పుడు చూడలేదంటున్నావు. అంటే నేను చూశాను యష్మి అంటుంది. నువ్వు ఆడలేదు అని యష్మి అంటుంది. నీ ఫోకస్ అంతా వాళ్ళ మీద ఉంది, నా మీద లేదంటుంది. నా ఫోకస్ అందరు అబ్బాయిల మీద ఉంటుంది, కానీ గేమ్ పరంగా నేను ఆడతాను, నీలా కాదు.
సో నేనైతే అంత బ్యాడ్ కాదని చెప్పింది. సో యష్మి అయితే సూపర్ అనిపించింది మొత్తానికి. ఆ కన్నింగ్ స్మైల్ వదిలేసి వెళ్ళిపోయింది లాస్ట్‌కి. అబ్బాయిలతో నిఖిల్‌తో అంటుంది, అబ్బాయిలతో మాట్లాడితే ఏమంటదో నోరు జారేసి నాకు అర్థం కాకుండా మాట్లాడకుండా ఉండాల్సొస్తోంది. ఇంకా అలా తయారైంది అంటుంది. మరి నిజమే కదా! ఏదేదో మాటలనేస్తోంది. ఇంకా అది సిట్యుయేషను. సో ఇంకా ఇంకా ఇప్పుడు వేరే వాళ్ళని కూడా నేను అనొచ్చా? అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని నేను అనొచ్చా? అనకూడదు గదా! ఏదో క్యాజువల్‌గా మాట్లాడుకుంటుంటే దానికి ఇట్లా పోర్ట్రే చేస్తోంది. ఇప్పుడు ఆ మాటకొస్తే మరి తిని చేస్తోంది ఏంటి? ఇవన్నీ కూడా ఇంక అక్కడ యష్మి పాయింట్స్ అయితే 100% క్లియర్ ఉన్నాయక్కడ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని చెప్పి అంది. ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారని థింక్ చేయట్లేదు అంది. మళ్ళీ సోనియా, పృథ్వీ, నిఖిల్ ఓ చోట చేరారు. వాళ్ళదొక ఉప్పర్ మీటింగ్ పెట్టారు. తర్వాత ఈ 6 పీపుల్ కూర్చున్నారు వీళ్ళంతా కూడా. ఇంకా సీతన, విష్ణుప్రియ ఏమో ఆవిడ వైలెన్స్ వద్దు అంది కదా నిన్న. సో, దానికి వీళ్ళు షాక్ అయ్యారంట. వైలెన్స్ వద్దంటే నేను షాక్ అయ్యానని చెప్పి. ఇంకా అందరిని కూడా జడ్జ్ చేసి చెప్తోంది. వాళ్ళలో ఆ తప్పుంది, వీళ్ళలో ఇది మార్చుకోవాలి అది ఇది అని చెప్పి. అదే చెప్తున్నానా ఈవిడలో ఏ తప్పులు లేవన్నట్టు ఫీల్ అవుతుంటది. ఆవిడ తప్పులు ఏంటో జనాలు ఒక్కసారి ఆవిడకి యూనో రుచి చూపిస్తే బావుంటది. సో, ఎలిమినేషన్ ద్వారానే రుచి చూపించాలి. ఇంక వేరే ఆప్షన్ అయితే లేదు. ఇంకా యష్మి పాయింట్స్ వినట్లేదని అంటుంది ఏమనంటే. ఏటి చెప్తాం ఇంకా. సీత ఏమో సోనియా స్కిల్స్ కోసం చెప్తుంది. తిప్పి, తిప్పి, అటు తిప్పి, ఇటు తిప్పి ఏదేదో చేస్తదని చెప్పి. ఇంకా ఆ తర్వాత సీత కాసేపు పృథ్వీతో కామెడీ అది చేసింది. సో, అది ఫన్ అనిపించింది బావుంది. ఇక మళ్ళీ నిఖిల్, సోనియా మళ్ళీ పిసికేస్తుండు చేతులు. ఏదో అది ఎట్లా అంటే ఇంకా అది ఏదది దీన్ని ఏదో అంటారు చేతులో యేసుకుంటారు కదా! ఏందది? ఇట్లా అంటుంటారు కదా! పాన్ పరాగా, గుట్కానా దాన్ని ఏదో అంటారో ఐడియా లేదు నాకు. అదేస్తే ఎట్లా ఇట్లా నలుపుతుంటారు కొంతమంది హిందీ వాళ్ళని చూస్తుంటాం కదా! అట్లా నలుపుతారు కదా! ఇట్లా, 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 ఇట్లా అని చెప్పి అట్లాగా నలిపేస్తాడు మొత్తం. ఇంకేం చెప్తాం ఇంకా నిఖిల్ బేసిక్‌గా సోనియాతో ఉండి, ఉండి భ్రష్టు పట్టిపోయాడు మనిషి. నిజంగా మనిషి ఆట భ్రష్టు పట్టిపోయింది. మనిషి భ్రష్టు పట్టిపోతుండు. సో, నిజానికి నిఖిల్ అనే పర్సన్ గేమ్ పరంగా స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా అంతెందుకు ఇవాళ ఎంతమంది తనని ఆపాల్సొచ్చింది ఒక్క హ్యామర్ లాక్కోవడానికి. చాలా ఘోరం అసలు. నబీలేమో మీద పడుకుండిపోయాడు. ఆదిత్య గారేమో సైడ్ నుంచి ఆపుతున్నారు. ఆ! ఇంకో పక్కేమో యష్మి లాగుతోంది. ఆ టైంలో విష్ణుప్రియ ఏమో ఇటు పక్క నుంచి హ్యామర్ లాక్కుంటోంది. మణికంఠ ఏమో విష్ణుప్రియని లాగుతున్నాడు. ఇంత చేస్తే గాని ఆ మనిషి దగ్గర నుంచి ఆ హ్యామర్ లాక్కోలేకపోయారు. సో, అంటే ఆ మనిషి ఎంత స్ట్రాంగ్, ఎంత సాలిడ్. అదే సిట్యుయేషన్. ఇప్పుడు నబీల్ అనే పర్సనే చాలా స్ట్రాంగ్ పర్సన్ బేసిక్‌గా. చాలా స్ట్రాంగ్ పర్సన్ బేసిక్‌గా నబీల్. అట్లాంటి నబీల్, ఆదిత్య గారు కూడా కొద్దో గొప్పో బలం ఉన్న పర్సనే. యష్మి కూడా గట్టి ఫైట్ ఇచ్చే పర్సనే. విష్ణుప్రియ సాలిడ్ పర్సనే. ఎవరంటే మాస్కులినిటీ, ఫెమినిటీ అంటది కదా! ఆ! అట్లాంటి ఈళ్ళందరూ కూడా చేరినా కూడా లాక్కోవడానికి అంత టైం పట్టిందంటే ఎంత స్ట్రాంగ్ ప్లేయర్. అంత ఆ స్ట్రాంగ్‌నెస్ అంతా ఏమైపోతుంది తెలుసా? ఇక సోనియా దగ్గరికొచ్చేసరికి సలబడిపోతుంది మొత్తం అంతా కూడా. అంటే చూడండి 'టామ్ అండ్ జెర్రీలో' ఒక ఎపిసోడ్ ఉంటది. అంటే ఎలిఫెంట్‌ది ఎపిసోడ్ ఉంటదనమాట. అంటే ఎలిఫెంట్‌కి ఏనుగు పిల్ల దొర్లుకుంటూ, దొర్లుకుంటూ ఇంట్లోకొచ్చేస్తది. అంటే 'టామ్ అండ్ జెర్రీ' చూసినోళ్ళకి తెలుస్తది. నేను ఎక్కువ చూస్తా కానీ నాకిది గుర్తుండిపోయింది నాకు. అయితే నా దగ్గర ఇప్పటికి 375 ఎపిసోడ్ డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నాను నేను 'టామ్ అండ్ జెర్రీ' ఫ్యూచర్‌లో నా పిల్లలకి చూపించడం కోసం. అంటే వాళ్ళకి మరి ఇంక అది రాదు కదా! టెలికాస్ట్ అవ్వదు కదా! సో, అందుకే వాళ్ళ కోసం ఉంచా. అయితే అందులో ఏనుగుకి ఈ జెర్రీలాగా పెయింటేస్తారు. పెయింటేసిన తర్వాత అట్లా ఆడుకుంటారు కాసేపు. లాస్ట్‌లో ఇంకిలా కాదు వీళ్ళు తగ్గట్లేదని చెప్పి గన్ పట్టుకొస్తది టాము. టామ్ గన్ తీసుకొస్తే అప్పుడు జెర్రీ పారిపోతున్న టైంలో ఆ చిన్న ఏనుగు పిల్ల దగ్గర పెద్ద ఏనుగు కూడా వచ్చేస్తది. తల్లి ఏనుగు వచ్చేస్తది. ఆ తల్లి ఏనుగు కూడా అదే పెయింటింగేస్తారు. పెయింటింగేస్తే ఆ గన్ను పట్టుకొని అటు ఇటు తిరుగుతది టాము. తిరిగిన తర్వాత గన్ను స్టిఫ్‌గా ఉంటది కదా! ముందు గన్ను. సో, టాము ఒక దగ్గరికెళ్ళిన తర్వాత ఒక ఇంటి పక్క నుంచి గోడ పక్క నుంచి ఫస్ట్ చిన్న ఎలక పిల్ల జెర్రీ వస్తది. దానికి గన పెడతది టాము. పక్కన వెంటనే చిన్న ఏనుగు పిల్ల దూకుతది. దానికి ఇట్లా గన పెడతది. వెంటనే పెద్ద ఏనుగు దూకుతది. దానికి ఇట్లా పెట్టగానే గన్ను ఒక్కసారిగా ఇలా వాలిపోద్ది కిందకి. గన్ను మొత్తం మెత్తబడిపోయి కిందకయిపోయినట్టు అయిపోద్దనమాట. అట్లా అయిపోతుండు నిఖిల్. గేమ్ టైమ్‌లోనేమో గన్‌లాగా ఉంటున్నాడు. మామూలు గన్‌లాగా. నార్మల్ సోనియా దగ్గరికెళ్తే మాత్రం ఆ పెద్ద ఏనుగుని చూడగానే టామ్ గన్ ఇట్లా వాడిపోయినట్టు వాడిపోతుండు మొత్తం. ఏందో ఇంకా. చెడగొట్టుకుంటున్నాడండి ఇంకేం చేయలేం ఇంకా. ఇంకా ఆ తర్వాత హ్మ్, నిఖిల్‌కి యష్మిది రైట్ అనిపించిందంట యష్మి పాయింట్. అది పృథ్వీతో చెప్పాడంట. సో, దానికోసం ఈవిడ ఫీల్ అయిపోతుంది. ఆవిడ ఫీల్ అయిపోతుందని మళ్ళీ పిసికేస్తుండు. ఏమంటారు మంచిగా చెప్పడం కోసం అంటే కామప్ చేసుకోవడం కోసం. ఈవిడేంది ఆవిడ చెప్పిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యాలిడ్ పాయింట్లే. కాకపోతే ఆ వర్డ్స్ యూనో కొంచెం గట్టి పదాలు, రాంగ్ పదాలు అన్నట్టుగా పోర్ట్రే చేస్తూ అవి నిఖిల్‌కి ఎక్కిస్తూ సో, తను తను తప్పులు చేసింది నేనేం చేశాను అన్నట్టుగా
అట్లా చెప్తుందనమాట. అంటే అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ యష్మి మీదకి ఎక్కిస్తోంది. ఇంకేం చెప్తాం ఇంకా లాస్ట్‌లో సీత చెప్పింది చూడండి ఎపిసోడ్ మొత్తం అయిపోయిన తర్వాత. అది నిజంగా నిజం. నిజంగా నిఖిల్ ఆట సంకనాకిపోయింది. మరి ఆ సంక ఎవరిదంటే మరి మనం ఎందుకులెండి ఇంక. అది. ఇంకా తర్వాత మళ్ళీ ముగ్గురు చేరారు. సోనియా, నిఖిల్, పృథ్వీ అని చెప్పి. అక్కడే నేను నాలా ఉంటా, స్ట్రాటజీలు లేవు. నేను ప్రూవ్ చేసుకోవడానికొచ్చా. నా ఫ్యామిలీకి ఎలా పోర్ట్రే అవుద్దని ఆలోచించలేను అంటుంది. మరి ఇదే మాట మళ్ళీ మరి మొన్నెందుకన్నావు మరి ఫ్యామిలీ గురించి మరి ఫ్యామిలీ చూస్తారు. నీకు ఇంట్లో పట్టించుకునేటోళ్ళు లేరేమో ఇయన్నీ అన్నావు కదా! మరి అయ్యెందుకన్నావు మరి? ఇప్పుడు ఇలా అనేటట్టయితే? ఇంకా తర్వాత పృథ్వీ అండ్ విష్ణు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నిఖిలేమో నైనికాకి వీక్ అని ఇచ్చాడంట. అంటే తను కొంచెం వీక్‌గా ఉందని చెప్పి. సో, అంత వీక్‌గా ఉన్నవని ఇచ్చా అంటే కొంచెం డల్‌గా ఉందంటే, వీక్‌గా ఉన్నవని ఇచ్చావంటే అవునన్నాడంట పృథ్వీతో. కానీ నైనికి మాత్రం అలా చెప్పట్లే. వేరేగా చెప్తున్నాడు. సో, నిఖిల్ ఏంటంటే ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడుతున్నాడు. నిజంగా నిఖిల్‌లో ఇది కొంచెం డబుల్ గేమ్ కూడా కాదు. ట్రిపుల్ గేమ్, క్వార్టర్ ఫుల్ గేమ్, యూ నో రెక్టాంగిల్ గేమ్, పెంటగాన్ గేమ్ అట్లా అయిపోతుందనమాట. అంటే ఇక్కడ ఇద్దరున్నారనుకోండి, ఇద్దరితో వేరు వేరు రకాలుగా ఉంటుంది. ముగ్గురుంటే ముగ్గురితో వేరు వేరు రకాలుగా ఉంటుంది. నలుగురుంటే నలుగురితో వేరు వేరు రకాలుగా ఉంటుంది నిఖిల్ మాట తీరు. ఎందుకు అంటే అందరినీ కన్విన్స్ చేయాలి, అందరినీ మంచి చేసుకోవాలి, అందరూ మనోళ్ళే. ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్‌లో ఉండి మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తోంది నిఖిల్‌ని చూస్తుంటే. నిఖిలానంద స్వామి అయిపోతుండేమో అనిపిస్తోంది మెల్లిమెల్లిగా. అది అది నిజంగా రాంగ్ వే అది. సో, ఇంకా తర్వాత విష్ణు అండ్ పృథ్వీ ఏదో ట్రాక్ ప్లే చేసుకున్నది అయిపోయింది. తర్వాత చీఫ్ ప్రాసెస్ వచ్చింది. నిఖిల్‌కి ఫస్ట్ బ్రేక్ అన్నారు. ఎందుకంటే తను ఆల్రెడీ చీఫ్‌గా ఉన్నాడు కాబట్టి. సో, తను ఆదిత్య గారిని బ్రేక్ చేశాడు. దోష మ్యాటర్‌లో లీడర్‌షిప్ క్వాలిటీ లేదు, ఇనిషియేట్ తీసుకోలేదన్నాడు. సో, ఓకే. ఒక రకంగా పాయింట్ వ్యాలిడే గానీ, ఇంకో రకంగా సేఫ్ గేమ్ అనిపించింది నాకు. ఎందుకంటే, ఇప్పుడు థింగ్ ఏంటంటే, అక్కడ దోష మ్యాటర్ అనేది అసలు ఎప్పుడు అందరికి ఎప్పుడు తెలిసింది? విష్ణుప్రియ ఏడుస్తున్నప్పుడు. విష్ణుప్రియ ఏడుస్తున్నప్పుడు మణికంఠ వచ్చి చెప్పాడు. ఆ తర్వాత వెళ్ళి ప్రేరణ దగ్గరికెళ్ళి మాట్లాడుకున్నారు. మణికంఠ, విష్ణుప్రియ మధ్య జరిగింది. సో, వాళ్ళిద్దరూ మాట్లాడుకొని, వాళ్ళిద్దరూ అరెస్టుడయ్యేసరికే సరిపోయింది అక్కడ మొత్తం అంతా కూడా. ఓకే. సో, అక్కడ మహా అయితే హౌస్‌లో ఒక ఇద్దరు ముగ్గురైతే ఇన్వాల్వ్ అయ్యారు. డెఫినిట్‌గా ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆదిత్య గారు ఒక్కరే ఇన్వాల్వ్ అవ్వలేదా? మిగతా వాళ్ళు కూడా కొంతమంది అవ్వలేదు కదా! సో, ఆయన ఒక్కడినే ఆ రీజన్ మీద చెప్పి తీసేయడం అనేది ఎందుకో కరెక్ట్ కాదనిపించింది. సో, కొంచెం సేఫ్ గేమ్ ఫీలింగ్ వచ్చేది నాకైతే మాత్రం. సో, ఇంకా తర్వాత ఆయన చెప్పాడు నేనెళ్ళాను. తర్వాత ఇద్దరితో మాట్లాడానంటే ముందు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత పెద్దగా అవుతది అన్నాడనమాట ఆయన. సో, ఎనీహౌ ఐయామ్ యాక్సెప్టింగ్ అని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడాయన. డెఫినిట్‌గా ఆయన చాలా మంచోడాయన. ఆయన అర్థం చేసుకుంటాడు పాయింట్స్ ఏమైనా చెప్తే. సో, ఇప్పుడు ఆ ఏజ్‌లో బేసిక్‌గా ఆయన వేరే వాళ్ళకి చెప్పే పొజిషన్‌లో ఉన్నాడాయన. అయినా కూడా వేరే వాళ్ళు తనకంటే ఎంతో చిన్నవాళ్ళైనా కూడా తన ఏజ్‌లో సగం ఏజ్ ఉన్నోళ్ళు చెప్పినా కూడా ఆయన విని యాక్సెప్ట్ చేస్తాడాయన. ఒకవేళ తన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయనిపించినట్టయితే. ఓకే. ఇది లాజికల్‌గా రైటే కదా! అనే పాయింట్‌లో ఆలోచిస్తారాయన. నిజంగా చాలా గ్రేట్ విషయం అసలు. ఇంకా తర్వాత యష్మి ఏమో మనీ డోంట్ డిజర్వ్ అంది. మనీ ఏమో నిఖిల్‌తో కామెడీ చేస్తుండు. నాది పగలగొడితే నీకుంటదని. అంటే సింపుల్‌గా ఏమన్నాడంటే, నాది పగలగొడితే నీది పగులుతది అన్నాడనమాట. అంటే అది. అట్లా అనమాట. ఇంకా మణికంఠ ఏమో ఓం గారికి వస్తే నబీల్‌కి ఇస్తారు. నిఖిల్ అయితే సోనియాకి ఇస్తారని మణి. నబీల్ ఏమో సోనియాది కొడతాడని చెప్పి మణికంఠ. ప్రిడిక్షన్స్. కాదు. ఇప్పుడు నాకు అర్థం కానిదేంటంటే, ఇప్పుడు ఈ మనిషి ఇంకొకరితో కూర్చొని తన ప్రిడిక్షన్స్ అన్నీ చెప్తున్నాడు. నాకు ఎక్కడ కాలుతదంటే ఇట్లాంటి విషయాల్లోనే కాలుతది. ఈ మనిషి ఆదిత్య గారిని నామినేట్ చేసినప్పుడు చెప్పిన పాయింట్ ఏంటి? గేమ్ ఇలా ఉంటది, అలా ఉంటది, అలా ఎళ్తది, ఇలాగెళ్తది అని ప్రిడిక్షన్స్ ఏసి, దానిని బట్టి మీరు చెప్తుంటారు. అండ్ మీరవి నాకు చెప్తున్నప్పుడు నా ఆట కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతోంది అని చెప్పి నామినేట్ చేశాడు. సో, ప్రిడిక్షన్స్ చేయడం అనేది తప్పు. సో, గేమ్ ఎలాగెళ్తే అలాగ ఎళ్ళనివ్వండి. ఓ ఫ్లోలో ఎళ్తది. ఆ ఫ్లోలో ఎళ్ళనివ్వండి. మీరు మధ్యలో ప్రిడిక్షన్స్ ఏసి ఏం చెప్పకండి. మీరు గెస్సులు చేయకండి. అయి నాకు చెప్పకండి. నేను ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నా అని జెప్పాడు. అట్లాంటప్పుడు ఈ మనిషి ఎలా ప్రిడిక్షన్ చేస్తారు మరి? నిజమే గదా! ఈ క్వెషన్ రైటే గదా! ఇప్పుడు తను వేరే వాళ్ళని ఈ బేసిస్ మీద నామినేట్ చేసినప్పుడు, నామినేషనే చేసినప్పుడు, నువ్వు తర్వాత ఎట్లా ప్రిడిక్ట్ జేస్తావు? ఏందో అసలు మనిషి అసలు ఏం అర్థం కాడసలు. ఎప్పుడు చూడు ఇంతే. ఏందో మొదటి నుంచి ఇంతే అనుకుంటా. ఇంకా తర్వాత ఓం గారొచ్చారు. ఫస్ట్ పృథ్వీకిచ్చారు. సో, ఇది బేసిక్‌గా అసలు ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ జేయలే అసలు. ఎందుకంటే పృథ్వీకి ఇస్తారని డెఫినిట్‌గా ఎక్స్‌పెక్ట్ జేయలే. సో, చాలా ఇంప్రూవ్ అయ్యావన్నారు. అండ్ మా క్లాన్‌కి స్ట్రెంత్ కావాలి కదా! ఒకళ్ళొచ్చినట్టయితే అన్నాడాయన. సో, నిజంగా బెస్ట్ థాట్ అసలు నిజంగా. అదైతే మాత్రం. ఇంకా తర్వాత పృథ్వీ ఏమో మణికంఠది బ్రేక్ జేశాడు. ఎందుకు బ్రేక్ జేశాడంటే, క్లాన్‌ని ప్రొటెక్ట్ చేసే స్ట్రెంత్ లేదు. అంటే కొంచెం వీక్‌గా ఉన్నావు. ఫిజికల్‌గా అండ్ మెంటల్‌గా వీక్‌గా ఉన్నావు అని జెప్పాడు. సో, నేను ముందు నుంచి చెప్తున్నాను వీక్‌గా లేను అంటే, అది నా ఒపీనియన్ ప్రకారం అనైతే చెప్పాడనమాట. సో, ఇంకా తర్వాత ఇంకా
పెద్ద ఎక్కువగా డిస్కషన్ అయితే ఏం జరగలేదు. ఓకే అని ఒప్పేసుకున్నాడు ఇంక మణికంఠ. ఇంకా తర్వాత నిఖిల్ పట్టుకున్నాడు. నిఖిల్ సీతకిచ్చాడు. సీత యష్మిని బ్రేక్ చేసింది. ఆల్రెడీ అయ్యావు, సో వేరే వాళ్ళు అవ్వాలని చెప్పి. సో ఇది బేసిక్గా వ్యాలిడ్ పాయింటే యష్మి అండ్ ప్రేరణ విషయంలో. సో నైనిక ఇప్పుడు మధ్యలో ఓ మాట అంది నైనికని తీసేసిన తర్వాత ఏమని, ఎ విన్నర్ క్యాన్ విన్ మెనీ టైమ్స్ అని చెప్పి. ఓకే, విన్నర్ క్యాన్ విన్ మెనీ టైమ్స్ ఇఫ్ ద విన్ ఈజ్ ఇన్ ద విన్నర్ హ్యాండ్స్. ఇప్పుడు ఒక విజేత ఎన్నిసార్లైనా విజేత అవ్వచ్చు, కాకపోతే ఆ విజయం ఆ విజేత చేతిలో ఉండాలి. అట్లా కాకుండా నీ ఆపోనెంట్ చేతిలో ఉందనుకో, లేదంటే ఎవడో ఇద్దరు ఆడుకుంటున్నారు, ఒకడు వచ్చి చూస్తున్నాడు అక్కడ కూర్చొని, అలా చూస్తున్న వ్యక్తి చేతిలో ఉందనుకో, ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది, నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు గెలిచావు కదా, సో మీ ఇద్దరు బాగానే ఆడారు, సో ఇద్దరిలో ఎవరు విన్నర్ అని చెప్పి నేను డిసైడ్ చేయాలి. సో నువ్వు ఆల్రెడీ ఒకసారి గెలిచావు కదా, సో ఈ పర్సన్ గెలిచారని నేను ఇస్తాను. ఇద్దరు ఈక్వల్ అయిన దృష్టిలో నువ్వు ఆల్రెడీ ఒకసారి గెలిచావు కాబట్టి ఇప్పుడు తనకి ఇస్తున్నా అంతే అంటారు. అది కామన్. అది ఇప్పుడు విన్నర్ క్యాన్ విన్ మెనీ టైమ్స్, బట్ ఇఫ్ ద విన్ ఈజ్ ఇన్ విన్నర్ హ్యాండ్, ఓకే, దట్స్ నో ప్రాబ్లం. కానీ అది వేరే వాళ్ళ చేతిలో ఉంది కదా, నీ గేమ్ నీ చేతుల్లో ఉంటే ఓకే. ఆ రోజు నువ్వు గెలిచావు, నువ్వు అప్పుడు టాస్క్ ఆడినప్పుడు, సో దానికి అది కంప్లీట్గా నీ చేతుల్లో ఉంది. అది ఆ టాస్క్ అంతా నీ టాస్క్ అది. సో యు వోన్. అది ఇప్పుడు వేరే వాళ్ళ టాస్క్, ఇది వేరే వాళ్ళ డెసిషన్ ఇది. సో ఇది నీ టాస్క్ కాదు కదా. సో వ్యాలిడ్ పాయింటే అది. అవి అర్థం కాలే. ఇంకా సీత అదే యష్మిని బ్రేక్ చేసింది. బాగా ఆడామని చెప్పి వెళ్ళి మణికంఠ ఆదిత్య గారితో చెప్తున్నాడు. అంటే ఇంకా పృథ్వీకి ఇచ్చారు కదా, సో పృథ్వీకి ఇవ్వడం వల్ల బాగా ఆడారు అన్నట్టుగా, ఏదో గేమ్ ప్లే చేశారు మీరు అన్నట్టుగా, స్ట్రాటజీ ప్లే చేశారు అన్నట్టుగా కొంచెం పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనిపించింది నాకు. కూల్ అవ్వండి అది ఇది అని అన్నాడు. ఓకే, డిస్కషన్ అయిపోయింది అక్కడితో. సో నెక్స్ట్ మేబీ సోనియాకి ఇస్తాడని చెప్పి సీత నిఖిల్ పట్టుకుంటే, మా క్లాన్కి ఇవ్వడం బెటర్ అని చెప్పి నిఖిల్ అండ్ సోనియా డిస్కస్ చేసుకున్నారు. ఓకే, తర్వాత గేట్ దగ్గర మాత్రం నిఖిల్, మణికంఠ, యష్మి అండ్ ఆదిత్య గారు నలుగురు కూడా యూనో కుస్తీ పోటీ పెట్టారు అక్కడ. డెఫినెట్గా ఎంతో కొంత మణికంఠ అయితే మాత్రం హోల్డ్ చేశాడు నిఖిల్ని కొద్దిసేపు అయినా సరే. ఆ డోర్ అడ్డు పెట్టుకునో ఏదో ఒకటి పెట్టుకొని మొత్తానికి అయితే మాత్రం కొద్దిసేపు బాగానే హోల్డ్ చేశాడు. సో ఇంకా తర్వాత యష్మి వచ్చి ఇటు నుంచి లాగితే అటు ఆదిత్య గారు డోర్ని లాగుతూ ఉంటే ఇంకా మణికంఠకి దొరికిపోయాడు, అంటే వదిలేశాడు. ఇంకా తర్వాత నిఖిల్ కూడా కొంచెం తెలివిగా స్ట్రైట్గా కాకుండా కొంచెం కింద నుంచి ఇట్లా బెండ్ అయి పైకి వెళ్ళడానికి ట్రై చేశాడు. ఈజీగా వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత. సో అట్లీస్ట్ అంటే కొంతవరకైనా ఆపడానికి ట్రై చేశాడు కదా, సో అదైతే కొంత బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో బాగానే ఆడాడు అనిపించింది. అయితే ఇంకా నువ్వు ఎవరిని తీయాలనుకుంటున్నావు చెప్పాలి కదా అని యష్మి, నేనెందుకు డిస్కస్ చేయాలి అని చెప్పి యష్మి, లేదు డిస్కస్ చేయాలి అని చెప్పి మణికంఠ. అంటే ఎవరిని తీయాలనుకుంటున్నా నా ఇష్టం, అది నా డెసిషన్, నా స్ట్రాటజీ, నా ఇష్టము, నేను నీకు ఎందుకు చెప్పాలి, డిస్కస్ చేయాలని రూల్ ఏం లేదు కదా అంది. సో నిఖిల్ తీసుకున్నాడు, సోనియాకి ఇచ్చాడు, నబీల్ని బ్రేక్ చేసింది. ఇంకా ఆ టైంలో నబీల్ కోసం ఏవైతే చెప్పిందో నిజానికి చెప్తున్నాను కదా, కంపరం వస్తుంది ఒళ్ళంతా కూడా, తేళ్ళు జర్రులు పాకుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే మాత్రం. ఆ టైంలో అసలు పిచ్చ కోపం వస్తుంది. ఆ స్విమ్మింగ్ పూల్లో ముంచేసి ఒక 5 నిమిషాల వరకు అలాగే ఉంచి ఆ తర్వాత బయటికి తీయాలి పనిష్మెంట్గా అనిపిస్తోంది నాకు. బట్ ఏందో మొత్తానికి అంటే ఆ లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది సోనియా మాటలు వింటుంటే. నిజానికి చాలా ఇరిటేషన్గా ఉంది ఆ మనిషి అయితే మాత్రం. ఏం చెప్తాం ఇంకా దానికి ఏవేవో చెప్తోంది, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియట్లేదు, హ్యూమన్గా బిహేవ్ చేయలేదు, లీడర్షిప్ క్వాలిటీ లేదు, అందరితో ఓపెన్ అప్ అవ్వలేదు అంటుంది. ఈ మనిషి తప్ప అందరితో ఓపెన్ అప్ అవ్వని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశాడు. నబీల్ అందరి దగ్గరికి వెళ్ళి నీతో ఓపెన్ అప్ అవ్వలేదా, నీతో ఓపెన్ అప్ అవ్వలేదని అందరినీ అడిగాడు. అయితే అందరూ ఓపెన్ అప్ అయ్యామని చెప్పారు. ఇంకా తర్వాత నైనిని తీయచ్చు అనుకున్నానని చెప్పి నిఖిల్ సోనియా డిస్కషన్ పెట్టుకున్నారు. ఆ తర్వాత యష్మి బేసిక్గా ఒక స్ట్రాటజీ చెప్పింది యాక్చువల్గా, అది కొంచెం చాలా క్లెవర్గా అనిపించింది. అలా నబీల్ ఏదో నాకు నచ్చినట్టు నేను ఆడుకుంటా అది అన్నాడు, కానీ అది నా తన ఇష్టం అది. బట్ యష్మి చెప్పిన పాయింట్ అయితే చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళ టీం మెంబరే చీఫ్ అవ్వాలి, వాళ్ళ దాంట్లో ఉన్న పవర్ఫుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకరిని మనం మన చీఫ్గా తీసుకుంటే మన క్లాన్ స్ట్రాంగ్ అవుద్ది కదా అని చెప్పింది. నాకు నిజంగా నెక్స్ట్ లెవెల్ పాయింట్ అనిపించింది. నిజమే కదా, చాలా బాగా ఆలోచించింది, ఇలా ఆలోచించడం చాలా గ్రేట్ కదా అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే మాత్రం. సో డెఫినెట్గా తనైతే చాలా బాగా ఆడింది. నబీలేమో నా ఆట నేను ఆడతా అన్నాడు. ఓకే, ఇంకా తన ఇష్టం, అందులో తప్పేం లేదు. తనకి అదేం అర్థం కాలే, ఎందుకు ఇట్లాగా నా ఆట నేను ఆడుకుంటే అయిపోయింది కదా, అట్లా గ్రూప్గా ఆడడం ఎందుకు అవన్నీ కూడా అనుకున్నాడు. నబీల్ ఈజ్ ఎ సోలో ప్లేయర్, ద వన్ అండ్ ఓన్లీ సోలో ప్లేయర్ ఇన్ దిస్ బిగ్ బాస్ 8 హౌసర్ అయితే నేను ఓపెన్గా చెప్తా. నిజానికి అందరితో మింగిల్ అవుతున్నా కూడా సోలోగా ఆడతాడు, తనకి ఏదనిపిస్తే అదే చేస్తాడు. అది మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో టూ గుడ్. మణికంఠ సోలో కాదు, మణికంఠ కూడా ఒక రకంగా గ్రూపే, నిఖిల్ గ్రూపు, అది పరిస్థితి. ఎందుకంటే సోనియా అక్క, నిఖిలేమో దోస్తు, ఇంకా అది ఆ గ్రూపే బేసిక్గా మనిషి. ఇంకా ఆదిత్య గారు బేసిక్గా
ఆయన సోలో ప్లేయరే కానీ అంత పవర్ఫుల్ కాదు కదా. సో అందుకని ఆయన అంత కన్సిడర్ చేయలేము మనం. అది వచ్చిన బాధ. ఇంకా తర్వాత మళ్ళీ నిఖిల్ పట్టుకున్నాడు, నైనికాకి ఇచ్చాడు, విష్ణుది బ్రేక్ చేసింది. చీఫ్ అవ్వడానికి కావాల్సిన ఎంతోసియాజం లేదని చెప్పి, ఇంకా రెడీ అవ్వలేదని చెప్పి, ఇంకా సోనియాని తీయలేదని చెప్పి విష్ణు అండ్ సీత షాక్ అయిపోయారు ఇద్దరు. అదేంది తనని తీయలేదని చెప్పి. నేను హ్యాపీగా లేను అంది. అయితే అప్పుడు నైనికా చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, అబ్బా ఇంత ఆలోచించిందా అనిపించింది నాకు. అంటే ఇప్పుడు సోనియా గనక ఒకవేళ చీఫ్ అయినట్టయితే సోనియా ఈ క్లాన్లో ఉండదు కదా. సోనియా దరిద్రం వదిలేస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మన ఇంట్లో దిష్టి నిమ్మకాయలు కడతారు గుమ్మానికి. అవి కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయి. అంటే కొంచెం పాడైపోతాయి కదా, బాగా పాత పడిపోయినట్టు అయిపోయి నల్లగా అయిపోతాయి. సో వాటన్నింటినీ కూడా తీసి బయటపడేయాలనుకుంటారు. సో ఇప్పుడు నైనిక అదే చేయాలనుకుంది అనమాట. వాళ్ళ క్లాన్లో ఉన్న దిష్టి నిమ్మకాయ ఏదైతే ఉందో సోనియా, ఆ దిష్టి నిమ్మకాయని బయటపడేయాలనుకుంది. అది అవతల క్లాన్లోకి వెళ్తే ఆ దిష్టి వాళ్ళకి తగులుతుంది, మనకు కాదు కదా అన్న ఉద్దేశంలో అటు పంపేయాలనుకుంది అనమాట. సో అది నిజంగా చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే దిష్టి నిమ్మకాయల్ని బేసిక్గా పడేయాల్సింది అటు కాదు, అంటే ఇంకొకరి ఇంట్లో కాదు. దిష్టి నిమ్మకాయని అయితే చెత్తకుప్పలోనో లేదంటే కాలవల్లోనో లేదంటే యూనో డంపింగ్ యార్డ్లోనో పడేయాల్సి ఉంటుంది. సో సోనియా అనే దిష్టి నిమ్మకాయని ఈ వారం మనం బయటికి తీసుకొచ్చి పడేద్దాం. అది మరి అదే బెస్ట్ ఆప్షన్ ఇంకా నన్ను అడిగితే. ఇంకా తర్వాత మళ్ళీ నైని, పృథ్వీ అండ్ విష్ణు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అండ్ తన పాయింట్ గురించి నచ్చలేదని చెప్పి నైనిక అంటే నన్ను ఆపలేదంటుంది, తనకి చెప్పలేదంటుంది, నన్ను ఓకే అదే చెప్పా కదా. సో అక్కడ డిస్కషన్ అదే, ఇక పృథ్వీ వచ్చి ఏదో ఒక మాట అంటే డెసిషన్ కోసం అంటే, లేదా ఐఎమ్ ఫైన్ విత్ డెసిషన్, ఇప్పుడు నా బాగానే ఉందని చెప్పింది. సో అప్పుడు తిన అన్నది మా ఫ్రెండ్షిప్ని చెడగొట్టకంటే. సో ఇంకా డిస్కషన్ ఇంకా అది కొద్దిసేపు తర్వాత పృథ్వీ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను తప్పుగా అర్థం చేసుకున్నావు, అక్కడ అలా ఏం జరగలేదు, ఏం అనలేదు అని అంటే, మరి అప్పుడు నన్ను ఎందుకు ఆపలేదు, తనకైనా చెప్పచ్చు కదా, అప్పుడు నన్నైనా ఆపచ్చు కదా అంటుంది. ఇంకో ఇలాంటప్పుడే నాకు నైనిక పిల్లబచ్చా అనే ఫీలింగ్ వస్తుంటుంది నాకు. ఎట్లా చెప్తారు నీకు? ఇప్పుడు నువ్వు ఆలోచించుకొని ఆగాల్సి ఉంటుంది. అసలు వాళ్ళకి ఏందో మొత్తం అర్థమయ్యే లోపే మొత్తం గొడవాడేసుకున్నారు కదా ఇద్దరును. సో ఆ పిల్లబచ్చా అనే ఫీలింగ్ వస్తుంది నాకు నిజంగా నైనికని చూస్తుంటే. లాస్ పిల్లబచ్చా అనే ఫీలింగ్ వస్తుంది. ఇక తర్వాత మళ్ళీ నైని, పృథ్వీ సారీ చెప్పేసుకున్నారు. విడగొట్టాలని అనుకోలేదు అన్నాడు. బట్ నిన్ను కానీ ప్రేరణ కానీ బ్రేక్ చేస్తా అక్కడ అని చెప్పాడు. బట్ ఇది రీజన్ కాదు, ముందు నుంచి అనుకుంటున్నా అని చెప్పాడు. ఇంకా తర్వాత హ్యామర్ని విక్కిల్ కాదు అదే విక్కిలే విష్ణుప్రియ, నిఖిల్ ఇద్దరు పట్టుకున్నారు. సో వాడు పట్టుకుంటే తర్వాత అందరూ వచ్చారు అది లాక్కోవడానికి ట్రై చేస్తున్న టైంలో. ఇంకా యష్మికి ఏదో గట్టిగా తగిలింది. అయినా కూడా చూడండి, దెబ్బ తగిలింది అందుకు అమ్మ నరుచుకొని ఆ తర్వాత మళ్ళీ వెంటనే వీళ్ళకి ఏం ఆడేసింది. ఏం ఫైటరే నిజంగా, అసలు చాలా రేరు. మణికంఠ అయితే ఈ పాటికి బయట ఉండును. హ్యాండ్ డిస్లొకేషన్ అని చెప్పి, షోల్డర్ డిస్లొకేషన్, హ్యాండ్ డిస్లొకేషన్ అని చెప్పి ఈ పాటికి బయట ఉన్నాను. లేదంటే అట్లీస్ట్ 2 గంటలు డాక్టర్ రూమ్లో ఉంటాడు. వారినీలు ఆ తర్వాత ఏమంటారు ఏవో ఆయింట్మెంట్లు అన్నీ రాయించుకొని ఆ తర్వాత వద్దురు మెల్లిగా. ఏందో నిజంగా సూపర్ అసలు యష్మి అయితే మాత్రం. మొత్తానికి అందరూ కలిసి నిఖిల్ని లాగి విష్ణుకి ఇచ్చారు. మణి కూడా బాగా లాగాడు. ఇక్కడైతే కొంతవరకు బాగానే లాగాడు, నేను ఒప్పుకుంటా. కానీ అసలు ఆ టైంలో నిఖిల్ని ఆపడానికి ఎన్ని బాధలు పడ్డారా. నబీల్ ఏమో నిఖిల్ మీద పడిపోయాడు, ఆదిత్య గారు పక్క నుంచి లాగుతున్నారు. అసలు టూ మచ్. అసలు ఆ టైంలో నిఖిల్ స్ట్రెంత్ ఏంటో తెలిసింది చూడండి. నలుగురు లాగితే కూడా ఎంతో టైం పడితే కానీ అది బయటికి రాలేదు తన చేతుల్లోంచి. హైలైట్ అసలు. ఇంకా ప్రేరణకి ఇచ్చింది. సీతను ఫస్ట్ టెన్షన్ పెట్టి ఫైనల్గా సోనియాకి అయితే తీసుకుంది. చీఫ్ అవ్వాలనే హంగర్ కన్నా రెడ్డేకి వచ్చినప్పుడు అది స్ట్రాటజీ ఏమో, నాతో ఆడితే గెలిచేస్తామని ఇచ్చామేమో అని థింక్ చేసావు. నీలో హంగర్ తక్కువ ఉంది, ఛాన్స్ వచ్చినా కూడా ప్రూవ్ చేయలేదు, వేరే వాళ్ళకి వస్తే ఆడతారేమో అని చెప్పి ఇచ్చింది. యష్మి ఫుల్ హ్యాపీ అసలు సోనియాకి రాకపోయేసరికి. మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఆనందం కూడా యష్మి కళ్ళల్లో కనబడింది ఆ టైంకి. అది ఇంకా తర్వాత మణికంఠ తీసుకున్నాడు, నైనికి ఇచ్చాడు. మళ్ళీ పృథ్వీ బ్రేక్ చేసింది. ఫీమేల్ చీఫ్ అవ్వాలని ఉంది, నీకు వస్తే చేస్తాను కదా, అందుకే నేను నీకు చేసే అందే అయిపోయింది. ఓకే, ఇది వ్యాలిడ్ రీజనే. తర్వాత పృథ్వీ తీసుకున్నాడు, సీతకి ఇచ్చాడు. నైని బ్రేక్ చేసింది, ఆల్రెడీ అయ్యామని చెప్పి. ప్రేరణకి నాకు ఫెయిర్ ఛాన్స్ ఉండాలంటే నిజంగా వ్యాలిడ్ పాయింటే. ఇద్దరు ఒకసారి కూడా అవ్వలేదు. అండ్ ఇద్దరు కూడా 2 వేరు టీముల నుంచి ఉన్నారు. అండ్ డెఫినెట్గా ఇద్దరికి కూడా ఒక ఈక్వల్ ఛాన్స్ ఉండాలి. సో తప్పు లేదు. సేమ్ రీజన్ ఎలా ఇస్తారని నైని బాధ, ఫెయిర్ ఉండాలని సీత, తను ప్లేయింగ్ సేఫ్ అని నైనిక. విన్నర్ క్యాన్ విన్ లాట్ ఆఫ్ టైమ్స్ అంది. దానికి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సీత మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది, నేనైతే అలా చేయను అంది. నువ్వు నైనిక, తను సీత. నైనిక సీత ఒకటి ఎట్లయితారు? రాముడు రావణుడు ఒకటి కారు ఎప్పటికీ కూడా. అది ఎవరికి వాళ్ళే యమునా తీరే.
ఏదో డైలాగ్ ఉంటుంది కదా, ఎవరికి వారే యమునా తీరే అని. అట్లాగే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, ఎవరి గేమ్ ప్లే వాళ్ళది, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, అట్లా ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ట్విస్ట్ ఏందంటే అందరూ సర్కిల్‌తో నుంచున్నారు. సో, లాస్ట్ వరకు ఉన్నావు కాబట్టి, "నైనిక నీకు పవర్ ఉంటుంది. నువ్వే హ్యామర్ తీసుకోవచ్చు" అని చెప్పాడు బిగ్ బాస్. అరే హూ! అనుకున్నారు అందరూ గూడా. ప్రేరణ ఏమో అప్పుడే ఫిక్స్ అయిపోయింది సీతకే అని చెప్పి. కాకపోతే లేదు నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడు అంది సీత. అండ్ ప్రేరణ మాట్లాడింది. "నీ హార్ట్ ఎక్కడుందో నాకు తెలుసు" అంది. బట్ ఆ హార్ట్ ఉన్నవాళ్ళు కూడా గేమ్ ఆడారు గదా! అంది నాతో. సో, నేను కూడా ఆడొచ్చు కదా! నేను కూడా అలాగే థింక్ చేయొచ్చు కదా! అంది. సో, చెప్పిన మాటైతే వాస్తవం. బట్ నువ్వు అలా కాదని ప్రేరణ అంది. సో, ఫైనల్‌గా సీతకే ఇచ్చింది. సో, డెఫినిట్‌గా గుడ్ థింగ్. మొత్తానికి ప్రేరణకే ఇద్దరిలో ఎవరికిచ్చినా వ్యాలిడేనబ్బా! నిజంగా ఇద్దరు ప్లేయర్స్ అసలు. ఈ సీజన్ అమ్మాయిలు ఆడుతున్నారబ్బా! నిజంగా నెక్స్ట్ లెవెల్ అసలు. ఐయామ్ వెరీ హ్యాపీ. అంటే ఈ సీజన్ ఎందుకో ఒక లేడీ విన్నర్ వస్తారేమో అని ఫీలింగ్ వస్తోంది. అంటే లైక్ ఇప్పుడు ఈ ప్రతి సీజన్ మనం చూస్తాం. ఎక్కడో ఒకరిద్దరు ఆడతారు. అండ్ వాళ్ళు కూడా టాస్కులు సరిగ్గా ఆడరు. వాళ్ళు మిగతా టైముల్లో బిల్డప్ ఎక్కువ ఉంటది. బిజినెస్ తక్కువ ఉంటది ఆళ్ళది. సో, ఈసారి అలా కాదు. బిల్డప్ తక్కువ, బిజినెస్ ఎక్కువ. అసలు ఆట 2 గూడా ఉంటోంది. అండ్ వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు అంత గొప్పలు చెప్పుకోరు. ఒక సోనియా మాత్రమే ఆట తక్కువ, బిల్డప్ ఎక్కువ. ఇంక సోనియాకి సూట్ అవుద్దది. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అని. అట్లాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంది. ఇంకా అదే మరి పరిస్థితి. ఇంకా తర్వాత హ్మ్, ఆహ్, ఇంక ఫైనల్‌గా సీతకైతే ఇచ్చింది. సీత అయితే మాత్రం చీఫ్ అయింది. సో, వాళ్ళ టీమ్‌కి ఇవ్వలేదని చెప్పి నిఖిల్ అంటే మేమందరిని అడిగామంది. అండ్ మేము టీమ్‌లో లేమా అని చెప్పి సోనియా అంది. అంటే మమ్మల్ని అడగలేదు. మీరందరిని అడిగామంటున్నారు. మమ్మల్ని అడగలేదని అంది. సో, నిఖిల్ కూడా విష్ణుకి ఇవ్వలేదు అక్కడ ఇంకా టీమ్ అనే పాయింట్ మీద. సో, ఇంక తను కూడా తనకు నచ్చినట్టు ఆడాలనుకున్నాడు. సో, ఇంకా అది మా డెసిషన్, మా ఇండివిడ్యువల్ డెసిషన్ అయిపోయింది కదా! అని చెప్పి ఇంక వాళ్ళు. మరి అంతే కదా! నిజమే కదా! ఇప్పుడు నిఖిల్ ఎటు తిప్పైనా సరే సోనియాని చేయాలనుకున్నాడు. అది తెలిసిపోతుందక్కడ. సో, ఇంకా సోనియా రాకపోయేసరికి ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయాడు పాపం. ఫుల్ సాడ్ అసలు పాపం. అసలు అసలు ఆశలు సమాధి చేస్తూ అని చెప్పి ఓ మూలకు పోయి కూర్చున్నాడు కదా! అసలు నిజంగా అది పరిస్థితి. ఇంక టాస్క్‌లేమో డివిజన్ చేసుకుంటున్నారు. సోనియా ఏమో ఇక్కడ నైనికాని మ్యానిపులేట్ చేస్తుంది. అది దొరికింది ఒక సందు. గుంపులో ఉన్న ఒక పిల్ల కోడి ఈరోజు మన గుంపుకి రావడానికి ఒక అవకాశం దొరికింది. సో, యోధన పాచికలు వేయమంటావా అని చెప్పి ఎళ్లి నైనిక దగ్గరికెళ్ళి నైనికాని ఓదారుస్తూ, తనని మంచి చేసుకుంటూ, మెల్లిగా తనని ఇటువైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే వాళ్ళని విడగొట్టడానికనమాట. నాకు నిజంగా అలాగే కనిపించింది. అక్కడ ఒక హగ్ ఇస్తున్నప్పుడు అదంతా నాకెందుకో మొత్తము అసలు మొసలి కన్నీళ్ళలాగా, లేదంటే ఈ మేకవన్నె పులిలాగా, ధృతరాష్ట్ర కౌగిలిలాగా ఏదేదో ఫీలింగులొచ్చినియి నాకైతే మాత్రం. ఇంకా తర్వాత నాకు సపోర్ట్ రాదనిపిస్తుందని తను కూడా నైనిక అంటే ట్రాప్‌లో పడిపోయింది. గొర్రె కసాయి వాడినే నమ్ముతది. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టిందని ఒక డైలాగ్ ఉంది. ఏ సినిమాది? 'ఆగడు' సినిమాలోది. మహేష్ బాబు గారిది. సేమ్ అలా ఉంది. నైనిక పొయ్యి ఎళ్లి అక్కడ కషాయోడినే నమ్మింది. ఆ గొర్రె పొయ్యి. ఇంకేం చెప్తాం ఇంకా. హ్మ్. ఇంకా సోనియా పృథ్వీ వస్తే పృథ్వీకే సపోర్ట్ చేస్తా అంటే విష్ణుప్రియ ఆళ్ళ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయిందంట. అంటే ఇందాక డిస్కషన్ లేనప్పుడు. ఆ! హర్ట్ అయిందంట. విష్ణుప్రియ, సీత పృథ్వీకి చెప్తున్నారు. "నువ్వు నీ ఫ్రెండ్‌ని కూడా నామినేట్ చేయాల్సి ఉంటుందంటే నేను చెయ్యను" అన్నాడనమాట. సో, అది సిట్యుయేషను. ఇక పృథ్వీ బేసిక్‌గా ఫ్రెండ్‌షిప్‌కి చాలా వాల్యూ ఇస్తారు. అది ఫ్రెండ్‌షిప్‌కి వాల్యూ ఇవ్వడం అంటే. ఈవిడ ఉంది ఎందుకొచ్చింది. తర్వాత నిఖిల్ అక్కడ ఎక్కడో కూర్చొని ఒంటరిగా అలాగా కూర్చొని ఉన్నాడు. ఒంటరి పోరాటం చేసుకుంటూ. తర్వాత క్లాన్ కోసం నిఖిల్ కోసం సీత డిస్కషను. అంటే విష్ణుప్రియ నన్ను నీ క్లాన్‌లో తీసుకో అంది. తర్వాత నిఖిల్ కోసం డిస్కషను. ఆట వరస్ట్‌గా ఉంది. వాయిస్ పోయింది. పర్సనాలిటీ పోయింది అని చెప్పి. సో, అదైతే వాస్తవం. నిజంగా నిఖిల్‌లాగైతే లేడు. సోనియా ఎళ్ళిపోతే గానీ నిఖిల్ ఆట అయితే బాగుపడదు. అదైతే వెరీ క్లియర్‌గా తెలిసిపోతోంది. సో, లెట్స్ సీ. సోనియా ఎళ్ళిపోతే పృథ్వీ ఆట కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతది. ఎందుకంటే పృథ్వీ కూడా ఒక గట్టి స్ట్రోక్ కదా అది. ఒకవేళ సోనియా గనక ఎళ్ళిపోయినట్టయితే. సో, డెఫినిట్‌గా చూడాలి మరి ఇంక సిట్యుయేషన్ ఏంటనేది. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకేమనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. అక్కడ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.